ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారి. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు. పోపు అని తెలదా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన. ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహమా, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను, నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. కాదు, అది కదా, దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పెంపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా, జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి. కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా, ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని. చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసే చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పాను. అసలు ఏసే చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని. ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా, అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు మూడు వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే ఏమిచారంటారు, ఏమన్నారు? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసుని నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకెందుకు సార్, పెట్టేయండి సార్. ఇది చాలా దారుణం. మతం అనేది ఒక పర్సనల్ చాయిస్, రాజ్యాంగమే చెప్పింది. ఎవరికైనా నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు. అలాగే ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా ఉంది. అవును. ఇప్పుడు నేను ఏ మతాన్ని నమ్మను,
నాకేమి నేను మతాన్ని నమ్మకపోవటం వల్ల నాకేమి హక్కులు పోలేదుగా, కొత్తగా హక్కులు రాలేదు కదా. అలాగే ఇప్పుడు మీరు హిందూ అయితే మీరు హిందూ దేవుడిని నమ్ముతారు, ఇంకోళ్ళు ముస్లింని. హిందూ ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది. అవును. కాకపోతే పెళ్ళైన వాళ్ళు భర్త మారాలనుకుంటే భార్య అనుమతి తీసుకోవాలి, భార్య మారాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాలి. అంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగతనంగా మతాన్ని ఆచరిస్తే, వేరే మతాన్ని ఆచరిస్తే గనక అతను విడాకులు అడిగే హక్కు ఉంది. ఓకే, సరే, అది వేరే సబ్జెక్టు. అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా. అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు నమ్ముకుని మనం ఏదంటే అది అని, అలాంటప్పుడు అసలు ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మతం గురించి మాట్లాడాల్సిన అవసరము, వాళ్ళ ఫాదర్ సమాధిని ఫోటో తీసి వాళ్ళ ట్రోల్ చేయడం అనేది దీనంత దుర్మార్గము, దగులుబాజీతనం ఇంకొకటి లేదు నా దృష్టిలో. అంటే ఇక కనీసం వాళ్ళేదో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు, వాళ్ళ పచ్చళ్ళ విషయంలో బూతులు మాట్లాడారు అని చెప్పి వేయగలిగిన అన్ని అక్షింతలు, వేయాల్సిన అక్షింతలు అందరూ వేసేశారు, నాతో సహా మీతో సహా అందరూ. అయిపోయింది కదా. ఇంకా వాళ్ళ మతంతో మీకేంటి పని? ఈ వాళ్ళని అసలు గొర్రెలు, క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది కించిపరచడం అన్నమాట. అసలు ఇవాళ ఏ మతం కంటే గొప్పది కాదు, ఏ మతం కంటే ఎక్కువ కాదు. అవును, అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అనేది మత సారాంశం అదే. అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో. నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో, అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు, లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం. మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు. అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయాలి. నన్ను అడిగితే అనకూడదు అసలు. నీకెవరిచ్చారా హక్కు? ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని, మైనారిటీ మతాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు. ఇక్కడ అసలు ఒక 2% ఆశ్రయించే పార్సీ మతం ఉంది మన దేశంలో. ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది. మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి? అదేమంటే వాళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటారు. మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి. ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా? లేదు కదా. ఈ మత మార్పిడి గురించి పెద్ద దందా నడుస్తుంది, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుతున్నా. నేను అనేది ఏంటంటే మత మార్పిళ్ళు గురించి మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు. అలాగే ఇప్పుడు వీళ్ళను కూడా గొర్రెలు అనడం చాలా చాలా తప్పు. ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఆయన వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు. ఆయన చూసి ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక 10 మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి. పక్క మనిషిని గౌరవించడం రావాలి. మీరేం మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ స్థాయి కాదు మీది ఇంకొంచెం పైమెట్టనే అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరేదో ఒక మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు. ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా, ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా. మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త జ్ఞానం అయినా ఉండాలి, బాధ్యత ఉండాలి, అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు. అలా గొర్రెలని మీరు ఎట్లా అంటారు? అందుకే నేను అంటున్నా చాలా సీరియస్గా, ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము. ఇలా అనే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి మేము అలా మాట్లాడాల్సి ఉండింది కాదు, మేము పొరపాటు చేశాము, అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫెషన్ ఇది ఇచ్చేశారు. ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా ఇంకా వాళ్ళ గురించి పదే మాట్లాడి ఏంట్లా మనం చెప్పాలనుకున్నా చెప్పాం. అమ్మ, కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం ఇది కాదు, ఇది పద్ధతి కాదు, కొంచెం మీరు కాస్త నోరును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడాం, అయిపోయింది. సరే, వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్పుకున్నారు. ఇవాళ నష్టం ఏదన్నా ఉంటే వాళ్ళకే జరిగింది. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.